చేస్తారు. తప్పకుండా గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ కంటే కూడా ఎక్కువగా స్థానాలు పొందడానికి ఈ సభ ఊతమిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే సందేశం కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దశ నిర్దేశాన్ని చేస్తుందని చెప్పి భావిస్తాను. మరి ఈ కార్యక్రమం అతి పెద్దదిగా ఎన్నికల ముందు నమోదయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రేపు తప్పకుండా ఈ సభ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అంచనాలకు మించి వారు అనుకున్న అంచనాలకు మించి నిర్వహించబడుతుందని చెప్పి తెలియజేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద సభను నిర్వహించడం అనంతపురం జిల్లాలో, మరీ ముఖ్యంగా ఈ ఉభయ అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో నిర్వహించబడేది కాకుండా అన్ని జిల్లాల నుంచి దాదాపు 7 పార్లమెంటరీ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటారు. ప్రధానంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ కోఆర్డినేటర్లు, శాసనమండలి సభ్యులు, మా పార్టీ శ్రేణులు, వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తూ ఉన్న నాయకులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. సీఎం గారు తప్పనిసరిగా కార్యకర్తలకు భరోసా నింపడానికి, కార్యకర్తలను ఉత్తేజపరచడానికి